నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనము విటమిన్ బి12 డెఫిషియన్సీ అంటే ఏంటో తెలుసుకుందాము. విటమిన్ బి12ని మనము సైనోకోబాలమిన్ అని కూడా పిలుస్తాము. మొదటిగా ఇది మన నర్వ్స్ చుట్టూ ఉండే కవరింగ్ అంటే మైలిన్ షీత్‌కి ప్రొడక్షన్‌కి విటమిన్ బి12 అనేది చాలా అవసరం. రెండవది సర్క్యులేటరీ సిస్టంలో ఆర్బీసీ వృద్ధి చెందడానికి కూడా విటమిన్ బి12 అనేది ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. అలాగే విటమిన్ బి12 అనేది మనకి తిండి ద్వారానే మన శరీరంలోకి రావాలి, అంతేకాని అది శరీరం లోపల తయారు చేసుకోలేదు. ఇది ముఖ్యంగా యానిమల్ సోర్స్ నుంచి మనకి లభిస్తూ ఉంటుంది. ఈ విటమిన్ బి12 అనేది 200 కన్నా తక్కువ ఉంటే దాన్ని విటమిన్ బి12 డెఫిషియన్సీ అంటాము. 200 to 300 ఉంటే గనక మనము బార్డర్ లైన్గా పరిగణిస్తూ ఉంటాము. అదేవిధంగా 300 కన్నా అబోవ్ ఉంటే గనక అది నార్మల్ రేంజ్ అని మనం గమనించాలి. ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు మనం చూస్తూ ఉంటాము. అలాగే ముందే చెప్పుకున్నాం కదా, ఇది యానిమల్ సోర్సెస్లో ఎక్కువ ఉంటుందని. కాబట్టి వెజిటేరియన్స్లో దీని డెఫిషియన్సీ చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా యాంటాసిడ్స్ అంటే ఎవరైనా గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంటే వాళ్ళలో ఈ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా పేగులను తీయించుకున్న వాళ్ళు అంటే ఇంటెస్టైనల్ ఆపరేషన్స్ ఏమన్నా జరిగిన వాళ్ళలో ఇవి చూస్తూ ఉంటాము. మినరల్ వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల అంటే దానిలోని వాటర్లోని లవణాలన్నీ పోవటం వల్ల ఈ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉన్న వాళ్ళలో ఈ డెఫిషియన్సీ చూసే అవకాశం ఉంది. ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల మనకి ఏ సిమ్టమ్స్ ఉంటాయో చూద్దాము. మొదటిగా తిమ్మిర్లు అంటే నమ్నెస్, తర్వాత కాళ్ళు చేతులు మొద్దుబారటము, కాళ్ళు చేతుల్లో మంటలు అంటే అరికాళ్ళు చేతుల్లో సూదులు గుచ్చినట్లుగా మంటలు ఉండటము, ఫటిగ్ అంటే రోజంతా వీక్గా నీరసంగా ఉండటము, తర్వాత మెమరీ లాస్ మతిమరుపు ఉండడం గమనిస్తాము. దాంతో పాటుగా నడుస్తూ ఉన్నప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతూ ఉండడము అంటే తూలుడు రావటము మనం గమనిస్తాము. దాంతోపాటు ఇరిటబిలిటీ బాగా విసుగ్గా ఉండటము, టినిటస్ అంటే చెవిలో రింగింగ్ సౌండ్స్ లాగా మనకి సౌండ్స్ వినిపించటము, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, కంటి చూపు తగ్గిపోవటము మరియు నాలుక పగిలినట్టు ఎర్రగా మారటము మనం గమనిస్తూ ఉంటాము. అలాగే విటమిన్ బి12 అనేది మనకి ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా లభిస్తుంది. దాంతో పాటుగా కోడిగుడ్లు ఎగ్స్, ఫిష్లో, దాంతోపాటు ఆర్గన్స్ అంటే మనకి లివర్లో మనం ఎక్కువగా దీన్ని చూడవచ్చు. నాన్ వెజ్ యానిమల్ సోర్సెస్లో దేంట్లో అయినా మనకి విటమిన్ బి12 అనేది లభిస్తూ ఉంటుంది. కానీ వెజిటేరియన్స్కి కావాలి అంటే ఆల్మండ్స్ అంటే బాదం పప్పు, సోయాబీన్స్, పీనట్స్లో తక్కువ మోతాదులో విటమిన్ బి12 అనేది దొరుకుతుంది.